రోజు 3 టీఎంసీలు తీసుకోవడానికి వీలుగా గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాన్ని చంద్రబాబు నాయుడు నా రిక్వెస్ట్ మేరకు ఆపాడని ఎలాంటి ఇది లేకుండా దాపరికం లేకుండా ఆయన చెప్పాడు. దాని మీద అయినా స్పందన లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఉద్దేశంతో రాయలసీమ ఎత్తిపోతల ప్రారంభిస్తే దాన్ని పూర్తి చేసే దశలో 90% పూర్తయింది, 10% పూర్తి చేసే దశలో ఆ మోటార్లన్నీ ఎత్తుకొచ్చి ఒక షెడ్లో పడేశారు. అసలు రాయలసీమ మీద, రాయలసీమ అభివృద్ధి మీద మాట్లాడే హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. 5 సంవత్సరాలు పరిపాలించారు, 19 నుంచి 24 వరకు. రాయలసీమకు ఎంత డబ్బులు నిధులు ఖర్చు పెట్టారు, ఎంత కేటాయింపులు చేశారు, ఎన్ని జీవోలు ఇచ్చారు, ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారని చెప్పి ఈరోజు మీరు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయానికే వద్దాం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభించారు. 1000 కోట్లు మట్టి పనులు చేసిన కాంట్రాక్టర్లకు దోచిపెట్టినారు ప్రజాధనాన్ని. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇస్తే 4 సంవత్సరాలు, అంటే 2020లోనే స్టే వస్తే 4 సంవత్సరాల అధికారంలో ఉండి కేంద్ర ప్రభుత్వంతో కలిసి ప్రయాణం చేసి గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఎత్తించలేకపోయినారంటే మీ అసమర్థత కాదా? అది మీ చేతగానితనం కాదా? లేక రాయలసీమ ప్రజలను మేమేదో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రారంభించినామని చెప్పి చెవులో రాయలసీమ ప్రజలకు చెవులో పూలు పెట్టేదానికే ఇప్పటికే మీరు చేసిన మోసం చాలు. ఏ ఒక్క ప్రాజెక్టు కూడా కాంగ్రెస్ పార్టీలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ రాయలసీమలో ఒక్క ప్రాజెక్టు కూడా మీరు ప్రారంభించలేదు. ప్రజల అమాయకులు కాదు. ఉద్యమాలు చేయండి, పాదయాత్రలు చేయండి. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు పోయి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఎందుకు ఆగిపోయిందమ్మా అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ముందు అక్కడున్న లిఫ్ట్ ఇరిగేషన్ అడగాలి.